హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చూసుకుంటే మీకు ఇక్కడ ఆవులు మినిమం వీళ్ళకి షెడ్ ఇది డైరీ అనుకోండి. మదనపల్లి బైపాస్ రోడ్ ఇది. అంగల్ నుంచి మదనపల్లి పోయే రోడ్లో ఇది బైపాస్ రోడ్డు. మధ్యాహ్నం అయితే 12 అయితే టైము. సెల్ ఛార్జింగ్ లేదైనా కూడా వచ్చినాయి. నేను ఏదో పోతా అన్న ఇట్లా పని మీద చూస్తే డైరీ పెద్ద డైరీ ఉంది. ఇక్కడ ఆవులు గేదెలు అన్ని ప్రతి ఒక్కటి ఉండదు దగ్గర. ఆడ చెట్ల కింద కట్టేస్తున్నారు, ఈడ చెట్ల కింద కట్టేస్తున్నారు. లోపల షెడ్లు ఉన్నాయి, బయట ఆవులు ఉన్నాయి. మొత్తం 30, 40, 50 ఉంటాయి వీళ్ళ దగ్గర. ఆడ కట్టేస్తున్నారు. అబ్బా, లోపల ఇంకా పెద్ద దీని నుంచి ఆడ వరకు ఉన్నాయి. మోపులు గీపులు అంతా ఉన్నాయి. ఒక కుక్క ఉంది, 2-3 మనుషులు కూడా పెట్టినారు. రూములు ఉన్నాయి. అన్నోళ్ళు అయితే నాకు మాట్లాడినారు. నేనైతే బండి ఇక్కడ పెట్టినాను. ఇంకా వాళ్ళు రాలా. వాళ్ళ బ్రదర్ని పంపిస్తా అని చెప్పినాడు. పంపిస్తే ఇక్కడ వీడియో తీసి నీట్గా మళ్ళీ ఎడిట్ చేయాలి. ఇది ఇంకా దండిగా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆవులు. లోపల ఇంకా పెద్ద షెడ్ ఇది. పెద్ద చాలా ఉన్నట్లున్నాయి. సేలింగ్ పర్పస్ అనుకుంటాను. అన్ని సేలింగ్ ఇవి, అన్ని సేలింగ్ అమ్మడానికి. ఇది వీలైతే వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్ ఏమైనా పెడతా. ప్రమోషన్ అయితే కాదు ఇది. వీళ్ళేం అమౌంట్ నేనేం అడగలేదు. నన్ను అడగపోయినా కూడా నాకు చూసి తప్పినారు. ఒక సంతృప్తితో ఆనందంతో పెడతా నేను. వీలైతే ప్రమోషన్ అయితే పెయిడ్ ప్రమోషన్ చూద్దాం మళ్ళీ కదా. మళ్ళీ అంతా మంచిగా చేసుకుంటూ పోతాం. మనం వచ్చిన దానికి పెట్రోల్కి ఖర్చులకి డబ్బులు ఏమన్నా వీలైతే చూద్దాం. రాలా ఎన్నో ఇంకా వస్తే. దూడు ఉంది, ఆడ ఉన్నాయి దూడులు. అన్ని ఎద్దులు దూళ్ళు అన్ని క్రాసింగ్ కోసం అంతా పెట్టుకున్నారు. ఫ్రెండ్ చూస్తాను రావులు ఎన్ని ఉన్నాయి చూడండి. మొత్తము అన్ని ఫ్యాన్లు వేసి పెట్టినారు చూడండి. చల్లగా ఉండాలి, కూల్గా ఉండాలి టెంపరేచర్లకి. ఇక్కడ ఆవులు ఎన్ని ఉండే దానికంటే ఎక్కువ తుండేకి ఎక్కువ ఉండే చూడండి. ఎంత ఉండే మా ఒకటి 1 క్వింటాల్ ఉంది. అది ఒకటి ఆవులు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఆయన వస్తే ఇంటర్వ్యూ తీయాల, మాట్లాడాల. అన్ని హెచ్ఎఫ్ టాప్ క్వాలిటీ, అన్ని హెచ్ఎఫ్ ఆవులు, అన్ని హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ ఆవులు, హోలిస్టిన్ క్రాసులు, దూడ్లు అన్నీ ఉన్నాయి. దూడ్లు అన్నీ ఉన్నాయి. అమ్మా, ఈ ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇవన్నీ సేలింగ్ పర్పస్ మీదే. గడ్డి వేసినారు, మేస్తా ఉన్నాయి. మనుషులు అయితే పెట్టినారు. ఎన్నోళ్ళు మనుషులు మేనేజ్ చేసుకుంటాంటారు. సూదులు, ఇంజక్షన్లు అన్నీ ఉన్నాయి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే అన్న అయితే ఉన్నాడు. అన్నకైతే డీటెయిల్గా అడుగుదాం ప్రతి ఒక్కరి ఆవు గురించి. భయ్యా, మీ పేరునా? షఫీ. షఫీ అన్న. మీ అడ్రస్, లొకేషన్? రామారావు కాలనీ. రామారావు కాలనీ. మదనపల్లి రామారావు కాలనీ. మదనపల్లి రామారావు కాలనీ. మీ దగ్గర ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? ప్రజెంట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు 25 ఆవులు. 25 ఆవులు ఉన్నాయి. మినిమం ఎన్ని ఆవులు ఉంటాయన్నా మీ షెడ్లో? 25 నుంచి 35 వరకు ఉంటాయి. 20 నుంచి 35 వరకు ఆవులు ఉంటాయి. మీ షెడ్ పేరునా? నజీర్ డైరీ ఫామ్. నజీర్ డైరీ ఫామ్. డైలీ ఉంటాయన్నా మీ దగ్గర ఆవులు? డైలీ ఉంటాయి. ఓకేనా. మీ దగ్గర ఉండే పాలావులు అన్ని పాలవులేనా? పాలు ఉంటాయి, నింపు ఉంటాయి. పాలు నింపులు ఆవులు. ఓకే ఓకే. నా ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఇప్పుడు వచ్చి 25 ఉన్నాయి కౌస్. ఒకటి యావరేజ్ గా ఎన్ని లీటర్స్ వరకు ఉంటాయన్నా మిల్కింగ్ కెపాసిటీ? 5 లీటర్ నుంచి 12 లీటర్ వరకు ఉంటాయి మన దగ్గర. 5 to 12 లీటర్స్ పర్ డే, పర్ టైం. ఒక పూటగా చూసుకున్నట్లయితే 5 నుంచి 12 లీటర్లు ఈ విధంగా ఉంటాయి. అంటే రేట్ ప్రైజెస్ ఎట్లా ఉంటాయన్నా? ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు కూడా. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వ్యాపారం అనేది ఉంటుంది ఆవు పెట్టుకునే దాన్ని బట్టి. ఇప్పుడు వెనకాల ఉండే మీ ప్రజెంట్ ఇవన్నీ మీ దగ్గర ఉండే ఆవులు అన్న, ఇది హెచ్ఎఫ్ ఆవా? ఇక్కడ కనిపిస్తాను ఇది హెచ్ఎఫ్ ఆవు. దీని ప్రైజ్ ఎట్లా చెప్తారన్నా? దీని ప్రైజ్ ఎట్లుంటుంది? 95,000. ఓకేనా. ఇది ఎన్నో లాక్టేషన్? లాక్టేషన్ ఎన్నోది? ఇది రెండో అయితే. రెండో అయితే ప్రజెంట్. ఇది పాలు ఎన్ని లీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? ఫస్ట్ 9 లీటర్స్. 9, 18 లీటర్లు ఓ రోజు మీద చూసుకున్నట్లయితే 9, 18 లీటర్లు ఇస్తాను. హెచ్ఎఫ్ ఆవు కదా ఇది? హెచ్ఎఫ్. ఓకే. ఇంకా పక్కన ఇంకా జెర్సీ ఉంది కదా? జెర్సీ ఉంది. ఓకే. జెర్సీ ఆవు, హెచ్ఎఫ్ ఆవు. మోస్ట్లీ హెచ్ఎఫ్ ఎక్కువ ఉన్నాయి, జెర్సీ 1, 2 ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది రెండో ఆవు అన్న. ఇది రేట్ ఏం చెప్తాను? ఇది 85 చెప్తాను. 85,000, 85,000 అన్న. ఎన్నో లాక్టేషన్ ఇది? ఎన్నో అవుతా? ఇది మూడో అవుతా. పాలు ఎన్ని చేస్తాను? ఇది 11 లీటర్స్. 11, 22 లీటర్లు. ఓకే. 85,000. సెకండ్ లెగ్
సెకండ్ థర్డ్ 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 అది సెకండ్ లాక్టేషన్ సెకండ్ సెకండ్ లాక్టేషన్ పెరిగే కొద్ది కొంచెం ప్రైస్ కూడా తగ్గదా వస్తుంది పాలు కూడా కొంచెం మీకు పెరుగుతాయి కదా పెరుగుతాయి ఇదినా ఇది పాలు సూలు ఓకే ఓకే ప్రజెంట్ ఎన్నో అవుతాయి ఇది వచ్చి రెండో అవుతాయి రెండు అవుతాయి ఇప్పుడు రెండో అవుతాయి ఓకే ఓకే ప్రైస్ ఎట్లా చెప్తారు ఇది 50,000 చెప్పండి 50,000 50 5 పాలు ఉన్నాయి 4 నెలల సూలు 4 లీటర్స్ ఓకే ప్రజెంట్ అయితే 5 లీటర్ల పాలు ఇస్తుంది 4 నెలలు ఇప్పుడు నింపుతోంది ఓకే ఇదినా ఇది వచ్చేసి 8 పాలు ఉన్నాయి రెండో ఈత 8 పాలు ఉన్నాయి 75,000 75,000 ఓకే ఇదినా ఇది 6 పాలు ఉన్నాయి 6 పాలు ఓకే 6 లీటర్స్ ఇది మూడో ఈత 55,000 55,000 ఓకే ఇదినా ఇది రెండో ఈత 6 బుల్లుతో ఉంది ఓకే ప్రైజు ఇది 65,000 65,000 పాలు ఎన్ని లీటర్లు ఇస్తా ఇప్పుడు వచ్చేసి 4.5 5 ఉంది 4.5 ఓకే 4.5 4.5 ప్రజెంట్ నింపుతోంది లేదా పాలు ఓకే ఇదినా జెర్సీ 4 లీటర్ ఉన్నాయి పాలు జెర్సీ 4 లీటర్స్ మిల్క్ లాక్టేషన్ ఎన్నోది ఇది మూడో ఈత ఇది జెర్సీ కన్నా ఇది జెర్సీ ఓకే ఇది ఎట్లానా ఇది 4 లీటర్ ఉన్నాయి పాలు 4 లీటర్ల పాలు ఇది రెండో ఈత ఓకే ప్రైస్ 35,000 35,000 ఇది పెద్దవు ఇది హెచ్ఎఫ్ అవి చూసుకుంటే పాలు సూలు ఇది ఎన్నెల సూలు ఓకే ఎన్నో లాక్టేషన్ ఎన్నో అవుతా ఇది రెండో అవుతా ఫస్ట్ ఇదికి ఎంత ఇచ్చిందా పాలు ఫస్ట్ ఇది వచ్చి 14 లీటర్లు ఓకే మంచి క్వాలిటీ ప్రైస్ ఎట్లా చెప్తారా ఇప్పుడు దీన్ని 95 చెప్తాను 95,000 95,000 తగ్గించి బార్గెనింగ్ ఉంటుంది కదా వ్యాపారం ఉంటుంది అన్నిటిపైన ఉంటుంది అన్నిపైన ఇప్పుడు కనిపించే ప్రతి ఆవు మీద కూడా వ్యాపారం అనేది ఉంటుంది ఇదినా ఇది పాలు సూలు ఓకే ఓకే ఇది మూడో ఈత ఇది 60,000 60,000 లాస్ట్ అవునా ఇది పాలు సూలు ఓకే 4.5 5 ఉన్నాయి పాలు ఇది 50,000 50,000 రెండో ఈత 6 బుల్లుతో ఉన్నాయి ఇంకా 50 నుంచి మొదలు పెట్టుకుంటే 50 నుంచి ఒక 95,000 వరకు ఉన్నాయి అన్ని పాలు బట్టి ఇంకా ఈతలు బట్టి క్వాలిటీ బట్టి దూడలు ఉన్నాయనా దీనిలో ఉన్నాయి ఓకే దూడలు కూడా సేలింగ్ ఉంటుందా మీ దగ్గర ఉంటాయి ఓకే దూడలు ఎంత నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఎంత ఉంటుంది ఒక 7,000 కాటి నుంచి 7,000 కాడి నుంచి దూడ ఒక 35,000 వరకు అంటే దూడ సైజు బట్టి ఇప్పుడు మీ దగ్గర ఎన్ని నెలల దూడ నుంచి ఎన్ని నెలల వరకు ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి సంవత్సరం దూడ 1 ఇయర్ 1 ఇయర్ దూడ ఇదినా ఇది కూడా అంతే ఒక 1 ఇయర్ అంటే 2 నెలల మధ్యలో 1.5 ఇయర్ మధ్యలో ఉన్నాయి దూడ ప్రైజెస్ ఎట్లా చెప్తారా ఈ దూడ ఇది వచ్చేసి 10,000 చెప్తాను 10,000 ఓకే ఇది ఒక 8,000 9,000 సైజు బట్టి ప్రైస్ కూడా అంతే అన్ని ఆవులు అన్ని పాలావులు ఉన్నాయి దూడలు ఉన్నాయి మీకు ఏ కావాలన్నా కూడా డైరీ ఫామ్ లో ఇక్కడ విజిట్ చేసి మీరు వచ్చి తీసుకోవచ్చు అన్ని బెస్ట్ ప్రైజెస్ లో ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ టాప్ క్వాలిటీ ఆవులన్నీ बैल है ना पाड़ी है ना पाड़ी में चवान है देखिए हाँ झाड़ में देखिए पाड़ी चवान है कुर्बानी कितनी है जा ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది ఆవులు దూడలు ఇవి అన్ని ఇవి కూడా ఉన్నాయి అన్నోళ్ళవే మొత్తం అన్నోళ్ళవే లాస్ట్ ఇది ఎంతనా ఏం చెప్తారు ఇది 5 పాలు ఉన్నాయి 5 పాలు ఓకే 50,000 చెప్పినా 50,000 50,000 ఎన్నో అవుతాను అది ఇప్పుడు రెండో అవుతాం ఇదినా సెకండ్ ఆవు ఇది ఇప్పుడు ఈయనది తులసిరే ఒక ఈత ఓకే ఓకే 6 పాలు ఉన్నాయి 6 పాలు ఉన్నాయి ప్రైజ్ ఏం చెప్పినా 45,000 ఇది మూడు అవునా ఇది పాలు సూలు ఓకే రేట్ ఏం చెప్పినా ఇది 45 చెప్పిన 45,000 ఇది 4 అవునా ఇది పాలు మాత్రం ఓకే 60,000 చెప్పిన 60,000 60,000
ఇదినా ఫిఫ్త్ ఆవు జెర్సీ ఆవు ఇది పాలు ఆవే. పాలారు. ఉమ్. ఓకే ఓకే. రేట్ ఏం చెప్పినా? ఇది ఏం రేట్ లేదు, ఇంటిదే. ఓకే ఓకే. ఇంటికి పెట్టుకున్నారు. ఓకే ఓకే. సేల్కి లేదు ప్రజెంట్. ఆ. ఓకే ఓకే. ఇదినా ఇది పాలు సూలు. పాలు సూలు. ఓకే. ప్రైజ్ ఏం చెప్పినారు ఇది? అది 70 చెప్పిన. 75,000 75,000. ఇక్కడ ఒక 6 ఆవులు ఉన్నాయి. ఈడ ఒక 6 ఆవులు, లోపల ఒక 11 14 మొత్తం దూడలతో కలిపి మొత్తం ఇక్కడే ఒక 20 ఉన్నాయి. వెనకాల ఇది మీదేనా దూడ? ఇవన్నీ మనమే. ఇంకా ఆడున్నాయి. ఆడు కూడా ఉన్నాయి. ఆడు కూడా ఉన్నాయి. మొత్తం 25 ఉన్నాయి. ఓకే ఓకే. ఇది దూడ. ఈ సూలు. సూల్. ఓకే ఓకే. ఫస్ట్ ఇది రెడీ ఉంది. 4 నెలల సూలు అది. 4 నెలల సూలు. ఓకే ఓకే. ఇంకా పొల్లు కూడా వేసిండే. ఇంకా పల్లి పొల్లు కూడా ఇంకా వచ్చిండే. ఓకే. ప్రైజ్ ఏం చెప్పి? 47,000 చెప్పి. 47,000 47,000. ఓకే. అన్ని అంతే అక్కడ ఉన్నాయి. ఇవి దున్నపోతులు కూడా అమ్ముతారా? పాలు ఇచ్చేటి. అవి కూడా అమ్మేది. ఓకే ఓకే. అవి ఎట్లా ప్రైజెస్ ఎట్లుంటాయి? ఇప్పుడు ప్రస్తుతం అవి రెండే ఉన్నాయి. దున్నపోతు మారు ఉన్నాయి. ఎనుములు ఏం లేవు. ఎనుములు ఇప్పుడు పాల మీద అయితే ఎనుములు ఏం లేవు. వాళ్ళు తెస్తే ఉంటాయి. ఓకే ఓకే. ప్రెసెంట్ అన్ని ఆవులు ఉన్నాయి. అన్ని ఆవులు మొత్తం 25 ఉన్నాయి ప్రెసెంట్. ఇక్కడే ఒక 20 ఉన్నాయి. ఇంకా 5 బయట ఉన్నాయి. మొత్తం 25 నుంచి 35 పడతా ఉంటారు. 20 నుంచి 35 వరకు డైలీ ఉంటాయి. ఓకే. తెస్తానే ఉంటారు, అమ్ముతానే ఉంటారు. మీరు సంతకే వేస్తారు, ఇక్కడ ఉంటాయి. సంతకంటే పుంగనూరు సంతకి లేకంటే ఇక్కడే 90% వెళ్ళిపోతాయి. ఒక 10% మిగిలిన డేట్ అక్కడ పెడతా ఉంటారు. మోస్ట్లీ మనకి ఇక్కడే మదనపల్లి అంతా వేరే డైరీ ఏమైనా విలేజ్ లో మొత్తం మనమే సప్లై చేస్తాం. ఓకే. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా చెప్తే తెచ్చేస్తారు. ఓకే. రిక్వైర్మెంట్ మీద మీ ఆవులు మీ షెడ్ ఇది. ఓకేనా. ఇక్కడ మనుషులు పెట్టుకున్నారు కదా మీరు? బీహార్ వాళ్ళు. ఇద్దరు పెట్టుకుంటారా? ఇప్పుడు ఒకటే ఉన్నాడు. ప్రజెంట్ ఒకరు ఉన్నారు. అంతా మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు పిండేస్తారా మీరు కూడా? ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్ని ఆవుల మీద ఎన్ని లీటర్లు పడతాయి రోజు మీద? ఒక రోజు వచ్చేసి ఇప్పుడు ఒక పూట మాత్రము 100 లీటర్ల పైన వేస్తాం. 100 లీటర్లు పైన. ఇంకా పైన 120, 130, 110. ఇప్పుడు తగ్గిన ఆవులు 100 లీటర్లే. 100 లీటర్లు చెప్పలేము. 100 నుంచి 120, 150 వరకు పోతాయి. ఒక పూట మాత్రమే. 200 లీటర్లు. 200 పైన. ఇంకా 260 లీటర్లు. ఇంకా బిల్ ఎంత పడుతుందన్నా? నెలకి 3 లక్షల వస్తుంది. 3 లక్షలు ఓన్లీ పాల బిల్లు వస్తుంది. పాల బిల్లు మాత్రం ఉంది కదా. ఖర్చు ఇప్పుడు దానికి అర్థం పోతుంది. తెస్తా అంటారు, అమ్మేస్తా అంటారు, ఉండదు. ఒకసారి పోతా ఉంటాయి. ఆల్మోస్ట్ అంతే. ఇంకా ఎంత పడుతుంది లీటర్ పాలు? ఇప్పుడు 40 నుంచి 45 వరకు పడతాం. 40 నుంచి 45 వరకు. అయితే సన్ ఆఫ్ మీద మీరు గడ్డి ఏది వేసుకుంటారు? ఇది వేసుకుంటారా? ఇది ఏదైనా ఇది వరిగడ్డి కదా? వరిగడ్డి. మోపులు తెచ్చి అన్ని పెట్టుకుంటారు. మినిమం పెట్టుకుంటారు కదా? ఇదైతే మళ్ళీ లోడ్ తెచ్చుకుంటాం. అంతా ఎండుగడ్డి, పచ్చిగడ్డి అది మొక్కజొన్న వేసుకుంటారా? కొంటారు. అదే మొక్కజొన్న కర్రలు. మీకు ఏమన్నా ల్యాండ్ ఉందా లేకపోతే కొనుక్కోవాల్సి వస్తుందా? కొనుక్కొని వస్తారు. ఇయర్లీ 35,000 కదా మాక్సిమం. 35,000 మీరు వేసుకుని కర్రలు తీసుకున్నారు సంవత్సరానికి అంతా. సూపర్ నాపిర్ ఏమైనా వేసుకుంటారా? లేదు, ఓన్లీ మొక్కజొన్న. ఇంకా ఫీడ్ బూసా అవన్నీ వేసుకుంటారు. ఓకే ఓకే. పాలు ఎక్కువ రావాలంటే ఏమి బెస్ట్? ఇంకా పై తిండి అంటే ఏమి మామూలుగా మీకు తెలిసిన ఐడియా? మనం బూసా ఫీడ్ రెండే వేస్తాం. ఓకే. బీర్ బూసా ఏమైనా వేస్తారా? అంతా కలిపి వేస్తారు కదా? అదే వేయకుండా వాళ్ళ స్మెల్ వస్తుంది కదా, అదే వేస్తారు. ఓకే ఓకే. ఓకేనా. ఓకే.